హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి మూర్తిమత్వ వికాసం, భావన, లక్షణాలు, ప్రభావితం చేసే కారకాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు, మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. వ్యక్తి పరిసరాలతో ప్రతిచర్యను పొందినప్పుడు ప్రస్ఫుటమయ్యే అతని శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపనను సూచించేదే మూర్తిమత్వం అని అన్నవారెవరు? ఆన్సర్ విల్బర్ట్ జేమ్స్. స్పెంజర్ వర్గీకరణలో మహాత్మా గాంధీ ఏ కోవకు చెందినవాడు? ఆన్సర్ సాంఘిక విలువలు కలవారు. ఆల్పోర్ట్ లక్షణ అంశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? ఆన్సర్ 3. తక్షణం మనం గుర్తు తెచ్చుకునే విషయాలు డాష్. ఆన్సర్ చేతనం. మనోసాంఘిక వికాస సిద్ధాంత రూపకర్త ఎవరు? ఆన్సర్ ఎరిక్సన్. ఏ దశలో పిల్లలు అందిన వస్తువునల్లా నోటిలో పెట్టుకుంటారు? ఆన్సర్ మౌఖిక దశ. క్రెష్మర్ వర్గీకరణను జతపరచుము. ఆన్సర్ బహిర్వర్తనలు లావు, ఉల్లాసం, కొల్పుగోలుతనం, పీపర్కాయలు. కండపుష్టి, ఆశావాదులు, సర్దుబాటు, క్రీడాకాయలు. సిగ్గు, బలహీనం, అంతర్వర్తనలు, ప్రాన్స్కాయలు. గొంతులో ఉండే గ్రంథి ఏది? ఆన్సర్ థైరాయిడ్ గ్రంథి. లెనిన్ ఉద్దేశంలో మూర్తిమత్వం అంటే ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఒక సమగ్రమైన, సంపూర్ణమైన వ్యవస్థ. తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులు దానిని వింటూ ఉంటే దానిని తెలిపేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ చేతనం. వ్యక్తిలోని మానసిక విధులన్నీ కలిసి పనిచేసినప్పుడు ఏర్పడేది డాష్. ఆన్సర్ సమగ్ర మూర్తిమత్వం. ఎంఎంపిఐలో ఎన్ని అంశాలుంటాయి? ఆన్సర్ 550. వ్యక్తులకు మానసిక సమస్యలు అధికమైనప్పుడు, సంఘర్షణ, కుంటన చర్యలు అధికంగా ఉన్నప్పుడు చనిపోవాలనే కోరికను ఏమంటారు? ఆన్సర్ థెనటోన్. నాడీ వ్యవస్థ పనితీరు సన్నగిల్లినప్పుడు వ్యక్తిలో కనిపించేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ అలసట, ఆలోచన తక్కువ, అభ్యసన వేగంలో క్షీణత. సమాజంలో ఎక్కువ శాతం ఏ వర్గానికి చెందినవారుంటారు? ఆన్సర్ ఉభయవర్తనులు. పరీక్ష రాస్తున్న విద్యార్థి జవాబులను గుర్తుకు తెచ్చుకొని రాయడాన్ని ఫ్రాయిడ్ ప్రకారం ఏమంటారు? ఆన్సర్ ఉపచేతనం. ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండటం, కళలు, సాహిత్యంలో ప్రావీణ్యం చూపించటం ఈ క్రింది వారి లక్షణం.
ఆన్సర్ అంతర్వర్తనులు. టీఏటీలో ధీమా అంటే డాష్. ఆన్సర్ కథ. అడ్రినల్ గ్రంథి సరిగా పనిచేయకపోతే ఏర్పడేది డాష్. ఆన్సర్ ఒంటరితనం. ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశలను జతపరచుము. ఆన్సర్ మౌఖిక దశ 0 నుండి 1 సంవత్సరాల మధ్య, ఆసన్న దశ 1 నుండి 3 సంవత్సరాల మధ్య, శిష్ణ దశ 3 నుండి 5 సంవత్సరాల మధ్య, గుప్త దశ 6 నుండి 11 సంవత్సరాల మధ్య, జననాంగ దశ 11 నుండి 18 సంవత్సరాల మధ్య. ఏ గ్రంథి స్రవించే హార్మోన్ లోపించినప్పుడు షికాకు, నరాల బలహీనత, ఒత్తిడి కలుగుతుంది? ఆన్సర్ పారాథైరాయిడ్ గ్రంథి. సిరామరకల పరీక్షలో విషయానికి సంబంధించిన ఎన్ దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ ప్రకృతి ఆకారాలు. అవయవలోపం దేనిని కలుగజేస్తుంది? ఆన్సర్ ఆత్మన్యూనతా భావాన్ని కలుగజేస్తుంది. నాడీ వ్యవస్థ బలహీనమైనప్పుడు కలిగేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ అలసట. ఏ సిద్ధాంతం శిశు వికాసం మీద ఎక్కువ ప్రభావంను చూపించడం జరిగింది? ఆన్సర్ మనోలైంగిక సిద్ధాంతం. ఒక విద్యార్థికి ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన మరియు ఇతరులతో స్నేహం చేయాలనే కోరిక ఉన్నట్లయితే ఆల్పోర్ట్ ప్రకారం ఇది ఏ లక్షణాంశం? ఆన్సర్ ప్రాథమిక లక్షణాంశం. స్పెంజర్ వర్గీకరణలో ప్రఖ్యాత చిత్రకారుడు మరియు చిత్రదర్శకుడు అయిన బాపు ఏ కోవకు చెందినవాడు? ఆన్సర్ సౌందర్య ఆరాధన విలువలు గలవారు. స్త్రీలకు మాత్రమే ట్యాట్లో చూపించే కార్డుల సంఖ్య? ఆన్సర్ 10. ఈ క్రింది వానిలో ఒకటి సిరామరకల పరీక్షలో స్థానానికి సంబంధించి కాదు? ఆన్సర్ చిన్న బొమ్మ. ఈ క్రింది వానిలో సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఇతరుల లోపాలను ఎంచుతాడు. బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ద్వారా ఎన్ని రకాల సర్దుబాటు విషయాలను తెలుసుకోవచ్చు? ఆన్సర్ 5. రోషాక్ సిరామరకల పరీక్షలో విషయానికి సంబంధించింది డాష్. ఆన్సర్ ఏ. ఏ గ్రంథి స్రవించే రసం ఎక్కువైతే అత్యాశపరులుగాను, తక్కువైనప్పుడు సోమరులుగాను ఉంటారు?
ఆన్సర్ థైరాయిడ్ గ్రంథి. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అని చెప్పిన వారెవరు? ఆన్సర్ ఐసెంక్. ఒక వ్యక్తి గురించి ఇతరులు అంచనా వేసే పద్ధతి ఏది? ఆన్సర్ నిర్ధారణ మాపని. రోషాక్ సిరామర్కలకు సంబంధించినది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 3 కార్డులపై ఎరుపు రంగు ఉంటుంది. పరీక్షలలో కాపీ కొడుతున్న విద్యార్థికి నీవు చేస్తున్నది మంచి పద్ధతి కాదు, తప్పు అని తెలియజేసినట్లయితే ఫ్రాయిడ్ ప్రకారం అది డాష్. ఆన్సర్ సూపర్ ఈగో. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ నిర్మితి సిద్ధాంతాలు. సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి లక్షణం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ జీవితాన్ని ఆనందంగా తీసుకుంటాడు, అహం ప్రదర్శించడు, ముందు చూపుతో వ్యవహరిస్తాడు. పిల్లలకు బొమ్మలనిచ్చి వారు ఆడుకునే పద్ధతి ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ క్రీడా పద్ధతి. మనం మరచిన అనుభవాలు కొద్దీ ప్రయత్నాల మీద గుర్తు తెచ్చుకోవడం డాష్. ఆన్సర్ ఉపచేతనం. సాంఘిక పరిస్థితులకు స్పందిస్తూ వ్యక్తి చూపే చర్య ప్రతిచర్యలు అతని వ్యక్తిత్వాన్ని అహాన్ని పెంచుతాయని, అదే మూర్తిమత్వ వికాసమని ఎవరి భావన? ఆన్సర్ ఎరిక్సన్. ఆడపిల్లలకు తండ్రిపైన, మగపిల్లలకు తల్లిపైన ప్రేమ పెరిగే వయసు లేదా దశ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ శిశున దశ. టాట్లో ఎపర్సెప్షన్ అంటే డాష్. ఆన్సర్ సూక్ష్మంగా గ్రహించడం. ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇబ్బందికర మాటలతో తిడుతున్నప్పుడు విద్యార్థి వాటిని ఫ్రాయిడ్ ప్రకారం మనసులోకి నెట్టివేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఆన్సర్ అచేతనం. ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతంలోని విషయాలను జతపరచుము. ఆన్సర్ శ్రమించడం న్యూన్యత, పాఠశాల దశ. నమ్మకం అపనమ్మకం, పూర్వశైశవ దశ. ఉత్పాదకం స్తబ్దత, మధ్య వయోజన దశ. స్వయం ప్రతిపత్తి సందేహం, ఉత్తర శైశవ దశ. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.